హాయ్ వెల్కమ్ టు మెడికో మస్తీ. ఈ వీడియోలో బోత్ ఏపీ మరియు తెలంగాణ స్టూడెంట్స్ ఒకసారి చూడండి, కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, ఎలా ప్రిడిక్ట్ చేయాలి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం పేపర్ ఎలా వచ్చింది, ఎంత టఫ్ ఉంది అనేది ఒక వీడియో డిస్కస్ చేద్దాం. అది చూసేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు లాస్ట్ రౌండ్ ఆఫ్ ఎంబీబీఎస్ మీరు మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మా తరపు నుంచి గైడెన్స్ ఉంటుంది. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అక్కడ ఎటువంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అయితే నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ బిఫోర్ ఒకసారి కట్ ఆఫ్ చెప్పాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి, పేపర్ లెవెల్ గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ ఎంతమంది స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంతమందికి 600 అబోవ్ వచ్చాయి, ఎంతమందికి 500 అబోవ్ వచ్చాయి, ఎంతమందికి 400 అబోవ్ వచ్చాయి, ఇవన్నీ డేటా మన దగ్గర లేదు. ఇది ఎందుకు మనకి ఎప్పుడు వస్తుందంటే, మనకి ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో మనకు కొంచెం ఐడియా వస్తుంది ఆల్ ఇండియా లెవెల్లో ఎంత మాత్రం కాంపిటీషన్ ఉంది, 500 దగ్గర ఎంత ర్యాంక్ ఉంది, 600 దగ్గర ఎంత ర్యాంక్ ఉంది, టాప్ మార్క్ ఎంత. ఆ తర్వాత నువ్వు కట్ ఆఫ్ ప్రిడిక్ట్ చేయొచ్చు. మీకు అప్పుడు కొంచెం చేసేది మనకు అక్యురేట్గా ఒక 3 or 4 మార్క్స్లో మనకు అక్యురేట్గా మనం ఒక ఎగ్జాంపుల్ ఒక 500 చెప్తే అక్యురేట్గా ఆల్మోస్ట్ అక్కడే ఉండవచ్చు. ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ ముందు మనం ప్రిడిక్ట్ చేసేది ఆల్మోస్ట్ కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదైతే పక్కా చెప్తున్నాను. ఒకటి ఇది ఇన్ఫో, ఒక రకమైన ఇన్ఫో ఎవరి దగ్గర ఉంటుందంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఇన్ఫో ఉంటుంది సమ్వాట్ బెటర్గా. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్కి ఫోన్ చేసి కనుక్కొని ఉంటారు. ఒక టాప్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ విజయవాడలో ఉంటాయి కదా, అవి ఏపీలో, హైదరాబాద్లో ఉన్నాయి, తెలంగాణలో. వాళ్ళ దగ్గర సమ్వాట్ ఇన్ఫో ఉండవచ్చు, బట్ ఆ ఇన్ఫో కూడా అక్యురేట్ కాదు. స్టూడెంట్స్ ఎగ్జాక్ట్ మార్క్స్ వాళ్ళకి చెప్పిండొచ్చు, చెప్పకపోయే స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. కొన్ని అకాడమీస్ నుంచి ఎంతమందికి వచ్చాయని కూడా ఎవరికి తెలియవు. చిన్న చిన్న అకాడమీస్ ఉంటాయి, అక్కడి నుంచి కూడా చాలా మందికి మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఇంత అన్ఈవెన్ పేపర్ మామూలుగా ప్రతి ఇయర్ పేపర్ టు పేపర్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒక 22 నుంచి 23 కానీ 21 నుంచి 22 కానీ పెద్ద అన్ఈవెన్ డిఫరెన్సియేషన్ లేనప్పుడు మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చేసుకొని దానికి ఒక +10 -10 అని ఒక రఫ్గా చెప్పేయచ్చు. ఒక పేపర్ డిఫికల్టీలో ఇంత అన్ఈవెన్ పేపర్, ఇంత ఫిజిక్స్ పేపర్ టఫ్గా వచ్చి, బయాలజీ ఇంత లెంతీగా వచ్చి నేనే చూశాను చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 500 అబోవ్ వచ్చి లాంగ్ టర్మ్ వెళ్ళిన స్టూడెంట్స్కి ఇయర్ 400 to 500 బిట్వీన్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. నాకు ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేశారు. నాకు చాలామంది తెలుసు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్, చాలామంది సీట్ రాక లాంగ్ టర్మ్ వెళ్ళిన వాళ్ళు. వాళ్ళకి ఈసారి కూడా మరీ 400 నుంచి 500 బిట్వీన్ చాలా. దీన్ని బట్టి అర్థమవుతుంది చాలామంది స్టూడెంట్స్కి చాలా మార్క్స్ తగ్గాయి. చాలామందికి తగ్గాయి అంటే ఆల్ ఇండియా వైజ్ అందరికీ తగ్గుతాయి. కట్ ఆఫ్ ఆటోమేటిక్గా చాలా తగ్గుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే కట్ ఆఫ్ ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ యూట్యూబ్ పోల్స్ అంటారా, యూట్యూబ్ పోల్స్లో ఎవరైనా ఓటు వేయచ్చు, నేనే వేయచ్చు, నువ్వు వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. ఆ యూట్యూబ్ పోల్స్ని అయితే ఒకసారి నమ్మవద్దు. ఎందుకంటే నేను కూడా పోల్ పెట్టాను చూడండి. ఇది మన ఛానల్లో పెట్టిన పోల్. ఎంతమంది ఓట్ చేశారని పక్కన పెడితే మనకు తక్కువనే వస్తాయి ఓట్స్, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ తక్కువ కాబట్టి. ఈ పోల్స్లో ఎవరైనా చేయవచ్చు, పేరెంట్స్ చేయవచ్చు, స్టూడెంట్స్ చేయవచ్చు. ప్రీవియస్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఈ ఛానల్లో ఫాలోవర్స్ ఉన్నారు మన ఛానల్లో, వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు, ఎవరైనా చేసి ఉండొచ్చు. వీటిని కొంచెం పక్కన పెడదాం. ఒకసారి నేను 2024 బేసిక్స్ మాట్లాడతాను చూడండి. ఆఫ్టర్ ఎగ్జామ్ ఎవరైనా మీకు ఏ ఎక్స్పెక్ట్ అయినా ఏపీలో 600 కట్ ఆఫ్ ఉంటుందని ఏ ఎక్స్పెక్ట్ అయినా చెప్పాడా? ఆఫ్టర్ రిజల్ట్ మాత్రమే మనకు అర్థమైంది ఇంత కాంపిటీషన్ ఉంది, ఆల్ ఇండియా లెవెల్లో ఇన్ని 720s ఇచ్చాయి, దానివల్ల మనకి ఏయూలో 600, తెలంగాణలో 500 కట్ ఆఫ్ వచ్చింది. ఇంత ఉంటుందని ఎవరు ఆఫ్టర్ ఎగ్జామ్ ప్రెడిక్ట్ చేయరు. ప్రతి ఒక్కరు ఒక 10 to 20 మార్క్స్ మ్యాక్స్ ప్రెడిక్ట్ చేశారు, అంతకన్నా ఎక్కువ ఉండదు అనుకున్నారు. బట్ ఆఫ్టర్ రిజల్ట్ మనకు క్లారిటీగా అర్థమైపోయింది ఇంత హై కట్ ఆఫ్ ఉంది. ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత స్కామ్ అది ఇది అన్నారు, కానీ మన స్టేట్స్లో కూడా అదే విధంగా మన స్టూడెంట్స్ కూడా స్కోర్ చేశారు. మన స్టేట్స్లో కూడా 50 మార్కుల వరకు కట్ ఆఫ్ డిఫరెన్స్ కనపడింది లాస్ట్ ఇయర్. మీరు ఒకవేళ కట్ ఆఫ్స్ ఎక్కడ చూస్తున్నా సీరియస్ తీసుకోవద్దు, జస్ట్ చూసుకోండి. దానికన్నా హైయెస్ట్ ఉంటే సాటిస్ఫై అవ్వండి. మీరు ఒక ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ని నమ్మవద్దు, ఎందుకంటే మన దగ్గర ఫుల్ ఇన్ఫో లేనప్పుడు ఎవరు చెప్పలేరు. జస్ట్ వాళ్ళు ఒకవేళ ఒక మైనర్ సర్కిల్ తీసుకొని చెప్పి ఉండొచ్చు. ఇంకొకటి, మీరు ఇప్పుడు ఏం చేయాల్సిన పని ఏమిటంటే కొంచెం టెన్షన్ తీసుకోవడం పక్కన పెట్టి కౌన్సిలింగ్కి ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ మీకు ఏమేమి స్పెషల్ కోటా సర్టిఫికేట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్యాప్, ఈ యొక్క స్కౌట్స్, మీరు ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్నీ రెడీ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇక కౌన్సిలింగ్ గురించి మీకు చెప్తాను ఏ విధంగా ఉంటుందని. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను మెడికో మస్తీలో కాంటాక్ట్ అయితే చెప్పేస్తాను. నేను కట్ ఆఫ్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ చెప్పలేనప్పుడు మనం చెప్పి వేస్ట్. మనం రిజల్ట్ వచ్చి అందరికి వెయిట్ చేద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అయితే ఇన్స్టాలో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సపోజ్ ఇప్పుడు ఒక 100 మార్కులు 150 మార్కులు అని రఫ్గా చెప్పేయచ్చు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు ఏపీలో ఒక 500 నియర్లు రావచ్చు, 480 రావచ్చు, 470 రావచ్చు, తెలంగాణలో 410, 415, 420 రావచ్చు అని చెప్పడం ఈజీ. బట్ మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది మనకు క్లారిటీ ఉండట్లేదు. ఎందుకంటే ఇంత అన్ఈవెన్ పేపర్లో జస్ట్ మనం దాన్ని పట్టుకొని పేపర్ టఫ్ వచ్చిందని పట్టుకొని చెప్పలేము. స్టూడెంట్స్కి అయితే మార్క్స్ రాలేదు, అర్థమవుతుంది. 600 అబోవ్ కూడా చాలా తక్కువ స్టూడెంట్స్కి వచ్చాయి స్టేట్లో.
ఎవరైనా 600 అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటే ఒకసారి నన్ను DM చేయండి ఇన్స్టాగ్రామ్లో. చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి వచ్చినట్లు మనకి ఇన్స్టిట్యూషన్స్ నుంచి తెలుస్తున్నవి. కట్ ఆఫ్స్ అయితే చాలా తగ్గుతాయి. ఎగ్జాక్ట్గా మనం ఇంత ఉంటుంది అనేది చెప్పలేము. ఇంత అన్ఈవెన్ పేపర్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. మనం రిజల్ట్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాము. ఆ తర్వాత మాట్లాడుకుందాం ఈ కట్ ఆఫ్స్ గురించి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. మెడికో మస్తీ అని కొడితే ఒక 10K ఫాలోవర్స్ ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవుతే నేను కౌన్సిలింగ్ గురించి వివరిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.